డాక్టర్ ముందుగా అంటే చాలా రకాల డిసీజెస్ గురించి మనం చూస్తూ ఉంటాం. అందరినీ అంటే నాకు తెలిసిన వరకైతే ఎక్కువగా భయపెట్టే ఒక డిసీజ్ అంటే క్యాన్సర్ అని చాలామంది భయపడుతుంటారు. క్యాన్సర్ వన్స్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది. రకరకాలు చెప్తుంటారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? అసలు క్యాన్సర్ అంటే బేసికలీ బాడీలో ఉన్న సెల్స్ అన్‌కంట్రోల్డ్‌గా డివైడ్ అవుతూ పోతాయి. అంటే నార్మల్లీ మన బాడీలో ఉన్న సెల్ డివిజన్ అంటే ఒక సెల్ ఎప్పుడు డివైడ్ అవ్వాలి, మల్టిప్లై అవ్వాలి. అది ఒక టైట్‌లీ కంట్రోల్డ్ ప్రాసెస్ ఉంటది. అంటే మన బాడీ నుంచి సిగ్నల్స్ ఉన్నప్పుడే ఆ సెల్స్ డివైడ్ అవ్వాలి. సిగ్నల్స్ లేనప్పుడు ఆ సెల్ డివిజన్ ఆగిపోవాలి. సెకండ్, ఏదైనా సెల్స్‌లో జెనెటిక్ మెటీరియల్ అంటే లోపల ఉన్న జెనెటిక్ జీన్స్ లెవెల్‌లో ఎప్పుడైనా ఏమైనా డ్యామేజెస్ జరిగినాయి, చిన్న చిన్న మ్యూటేషన్ జరిగినాయి, లేకుంటే సెల్స్ ఏజ్ అయినప్పుడు ఆ సెల్స్ నార్మల్లీ సెల్ డెత్ అపోప్టోసిస్ అంటే సెల్ డెత్ అయిపోయి ఆ బాడీ నుంచి అవి క్లియర్ అయిపోవాలి. బేసికలీ ఇదంతా బాడీ వెరీ టైట్‌లీ కంట్రోల్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ ఒక ఫ్యాక్టరీ లాగా కంట్రోల్డ్ ప్రాసెస్ ఉంటది. కానీ ఎప్పుడు ఈ సెల్ డివిజన్ బాడీలో ఉన్న సిగ్నల్స్‌కి వినకుండా అవుతూ పోతుంది. అంటే సిగ్నల్స్ లేనప్పుడు గూడా ఆ సెల్స్ మల్టిప్లై అయ్యి గ్రోత్స్ లాగా ఫార్మ్ అయితాయి. లేకుంటే చెడిపోయిన సెల్స్ గూడా డెత్ అవ్వట్లేదు. సో, అలాంటి ఇమ్మార్టాలిటీ లాంటిది సిట్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని మనము క్యాన్సర్ సెల్ అంటాము. సో, ఇప్పుడు బేసికలీ ఆ క్యాన్సర్ సెల్ టెండెన్సీ ఏముంటుంది? నార్మల్లీ బాడీ సిగ్నల్స్ వినకుండా పెరగాలి, మల్టిప్లై అవ్వాలి, లంప్స్ లాగా తయారవ్వాలి అండ్ రక్త కణాల ద్వారా, లింఫ్ కణాల ద్వారా స్ప్రెడ్ అవ్వాలి. సో, అలాంటి సిట్యుయేషన్‌కి మనము ఒక మాలిగ్నెంట్ సెల్ లేకుంటే క్యాన్సర్ సిట్యుయేషన్ అంటాం. సో, బేసికలీ ఇది ఎందుకు రావాలంటే ఆ సెల్ లెవెల్‌లో జెనో లెవెల్‌లో మనకు ఎక్కడైనా మ్యూటేషన్స్ జరిగినప్పుడు అది కూడా రిపీటెడ్ కొన్ని ఇంపార్టెంట్ జీన్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ జీన్స్ ఈ ట్యూమర్స్‌ని సప్రెస్ చేస్తాయి. అంటే ఇలాంటి సిట్యుయేషన్ రాకుండా చూసుకుంటాయి. పోలీస్‌మెన్ లాగా. ఆ పోలీస్‌మెన్‌ది కంట్రోల్ మన బాడీలో లేదు. అంటే ద ఇంపార్టెంట్ జీన్స్ ఈ సెల్ డివిజన్ ఏం కంట్రోల్ చేస్తే ఆ జీన్స్‌లోనే మ్యూటేషన్ రావాలి. అప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ రావచ్చు. ఆర్ వేరే ఇంపార్టెంట్ జీన్స్ వేర్ యునో ట్యూమర్ యాక్టివేటింగ్ జీన్స్ అప్పుడు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ రావచ్చు. సో, ఐదర్ ట్యూమర్ సప్రెస్ కాదు ఆర్ ట్యూమర్ సెల్స్ యాక్టివేట్ అయినాయి. ఈ 2 సిట్యుయేషన్స్‌లో ఏదైనా తేడా ఉన్నప్పుడు మనకు క్యాన్సర్ సిట్యుయేషన్ వస్తుంది. సో డాక్టర్ అయితే క్యాన్సర్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది? క్యాన్సర్ అంటే చూడండి, నియర్లీ మాలిగ్నెంట్ క్యాన్సర్ చూస్తే ప్రతి పార్ట్ ఆఫ్ బాడీలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పైనుంచి కింద వరకు చూసినప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్, దవడలో క్యాన్సర్స్, ముక్కులో క్యాన్సర్స్, నేజోఫారింజియల్ ట్యూమర్స్, ఓరల్ క్యాన్సర్స్. మన కంట్రీలో మోస్ట్ కామన్ క్యాన్సర్ మన దవడలో ఆర్ నోట్లో వచ్చిన క్యాన్సర్స్. అండ్ థైరాయిడ్‌లో క్యాన్సర్స్, పారోటిడ్ గ్లాండ్‌లో క్యాన్సర్, స్కిన్‌లో క్యాన్సర్స్. మోస్ట్ కామన్ క్యాన్సర్ మళ్ళీ విమెన్‌లో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అండ్ ఇంకా ఇంపార్టెంట్ పేగులో వచ్చిన క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, మన అన్నవాహికల్లో ఉన్న ఈసోఫేజియల్ క్యాన్సర్ ఆర్ ఫుడ్ పైప్ క్యాన్సర్, పెద్ద పేగులో ఉన్న క్యాన్సర్స్, గైనిక్ క్యాన్సర్స్, కిడ్నీలో క్యాన్సర్. సో, ప్రతి పార్ట్ ఆఫ్ బాడీలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ నో టూ క్యాన్సర్స్ ఆర్ సేమ్. అంటే ఒక క్యాన్సర్ వచ్చిందంటే దానికి జనాలు భయపడి నాకు ఎండ్ వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు ఒక డెత్ సెంటెన్స్ లాగా అనుకుంటారు. ఏ 2 క్యాన్సర్స్ సేమ్ సమానంగా ఉండవు. అండ్ ఆ సేమ్ క్యాన్సర్ కూడా ఇద్దరిలో ఉన్నప్పుడు సేమ్ అవుట్‌కమ్స్ ఉండవు. సో, దాంట్లో కూడా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనం క్యాన్సర్ ఏ స్టేజ్‌లో కనుక్కున్నాము, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఎంతవరకు అగ్రెసివ్ ఉంది, ఆ సెల్స్ మామూలుగా స్లోలీ డివైడ్ అయిన సెల్స్ ఉన్నాయా, లేకుంటే ఫాస్ట్ డివైడ్ అయ్యి అగ్రెసివ్ సెల్స్ ఉన్నాయా. సో, దాంట్లో కూడా మనకు ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు ఎంతవరకు డ్యామేజ్ జరిగింది. సో, ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకు అవుట్‌కమ్స్ కూడా డిసైడ్ అవుతాయి. సో, తొందరగా క్యాన్సర్ కనుక్కున్నాము, గుర్తించుకున్నామంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా పెరుగుతాయి. అండ్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ డెత్ సెంటెన్స్. అది ఆ మెసేజ్ జనాలకి అర్థం కావాలి. క్యాన్సర్ సెల్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత చాలామంది ఇనిషియల్ స్టేజ్‌లో గుర్తించలేని పరిస్థితిలో ఉంటారు.
ఎనీ Yes. టైప్ ఆఫ్ క్యాన్సర్ Yes. నాకు తెలిసిన వరకు అయితే. అవును, అవును. సో మీరు చెప్పారు త్వరగా Hmm. గుర్తిస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, Yes, ట్రీట్మెంట్ definitely. కూడా బాగుంటుందని చెప్పి. సో క్యాన్సర్ని ఫస్ట్ సెల్ అని మన బాడీలోకి ఎంటర్ అవగానే గుర్తించే అవకాశాలు అసలు ఉంటాయా? బేసికలీ బాడీలో ఉన్న సెల్స్లోనే ఈ మార్పులు వస్తాయి. Hmm. సో కొన్ని థింగ్స్ ఉన్నాయి, అంటే క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చే ముందే మనము క్యాన్సర్ని గుర్తించుకోవాలంటే ఒక హెల్దీ పర్సన్, అంటే ఎవరికి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు వెళ్ళి కొన్ని టెస్ట్లు చేయించుకోవాలి. Hmm. దాన్ని మనము స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. అంటే స్క్రీనింగ్ ఇస్ ఫర్ ఏ హెల్దీ పర్సన్. కామన్లీ స్క్రీనింగ్ టెస్ట్ కొన్ని క్యాన్సర్స్కి ఉన్నాయి విచ్ ఆర్ ప్రూవన్, అండ్ స్క్రీనింగ్ చేసినప్పుడు నియర్లీ 90% మనం క్యాన్సర్ని ఐదర్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో ఆ సెల్స్ని కనుక్కోవచ్చు, లేకుంటే అర్లీ స్టేజ్లో కనుక్కునే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ కామన్లీ మనకు నోట్లో వచ్చిన క్యాన్సర్స్ అనుకోండి, Hmm. ఒక హెల్త్ కేర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆర్ ఈవెన్ లోకల్ వర్కర్స్ విలేజ్ లెవెల్లో కూడా ఒక అంగన్వాడీ వర్కర్ దగ్గర కూడా వెళ్ళి ఒక ప్రాపర్గా నోట్లో ఉన్న చెకప్ చేయించుకోవచ్చు. Hmm. చిన్న అల్సర్స్, పుండ్లు ఉన్నాయి, గ్రోత్స్ ఉన్నాయి, నోరు తెరవడానికి ఇబ్బంది ఉంది, ఇలాంటి థింగ్స్ మనము తొందరగా కనుక్కోవచ్చు. ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఉంటాయి, కొన్ని క్యాన్సర్ రాకముందే కొన్ని బాడీలో చేంజెస్ ఉంటాయి, Hmm. అవి కూడా కనుక్కోవచ్చు. సో అదైతే వెరీ సింపుల్ ఎగ్జామినేషన్. దాని తర్వాత నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆ రూమ్లో వచ్చిన క్యాన్సర్ వరల్డ్ వైడ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ విమెన్లో, అండ్ ఈవెన్ మన భారతదేశంలో కూడా అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్, అండ్ ఈ నంబర్స్ పెరుగుతా పోతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి మోస్ట్ మనము చేయించుకునే స్క్రీనింగ్ టెస్ట్ అనుకుంటే ఒక ప్రాపర్ మ్యామోగ్రామ్. Mhm. అంటే మ్యామోగ్రామ్ ఎవరు చేయించుకోవాలి? మ్యామోగ్రామ్ ఈజ్ బేసికలీ ఒక ప్రాపర్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ విత్ ఎన్ అల్ట్రాసౌండ్. ఈ ఎక్స్రే చేసినప్పుడు మనకు బాడీలో ఉన్న బ్రెస్ట్లో ఉన్న సెల్స్లో ఎప్పుడైనా చిన్న మార్పులు వచ్చినాయి, అవి హార్డ్లీ 1-2 millimeter సైజ్లో కూడా ఉండొచ్చు. జస్ట్ చిన్న కాల్షియం లాంటి డిపాజిట్స్, అవి చేతికి తగలవు. అది లంప్ లాగా 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ వరకు పెరిగే వరకు మనకు చేతికి తగలవు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక మ్యామోగ్రామ్ కనుక్కోవచ్చు. Hmm. అండ్ ఆ స్టేజ్లోనే మనం కనుక్కున్నామంటే ఇది ఐదర్ ప్రీ క్యాన్సరస్ ఉండొచ్చు ఆర్ అర్లీ క్యాన్సర్ ఉండొచ్చు. అండ్ అలాంటి సిచ్యువేషన్లో క్యూర్ అయ్యే అవకాశాలు మోర్ దెన్ 95% ఉంటాయి. ప్రతి స్త్రీ 40 సంవత్సరాల తర్వాత వెళ్ళి 1-2 సంవత్సరాలకు ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. Hmm. దట్ ఈస్ అనదర్ స్క్రీనింగ్ టెస్ట్. నెక్స్ట్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. మీరు పేరు విని ఉంటారు. Hmm. There's so much discussion about pap smear, HPV vaccine. Vaccine. సో వన్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలంటే 9 to 14 years చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రతి గర్ల్ అండ్ బాయ్ ఇద్దరికి హెచ్పివి వ్యాక్సినేషన్ చేయవచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ 30 years తర్వాత ప్రతి స్త్రీ ఐదర్ 3 to 5 years అంటే 3 నుంచి 5 సంవత్సరాల్లో ఒక ప్యాప్ స్మియర్ అంటే సర్విక్స్లో ఉన్న సెల్స్ని చిన్నగా స్క్రేప్ చేసుకొని అది మైక్రోస్కోప్లో స్టడీ చేసి చూస్తారు. ఈ సెల్స్లో ఏమైనా క్యాన్సర్ లాంటి అవకాశాలు మార్పులు వస్తున్నాయా లేదా, అండ్ అది సెల్ లెవెల్లో. సో మనకు అవి మైక్రోస్కోప్లోనే తెలుస్తాయి. సో ఈ టెస్ట్ కూడా ఒక హెల్దీ పర్సన్కే ఉంది. సో మనకు లేదు, నాకు ఇబ్బంది ఏమీ లేదు, నాకు ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడే నేను వెళ్ళి చెకప్ చేయించుకున్నానంటే ఈ జనాలు యూజువలీ ఆ ఫేస్ మిస్ అయిపోతారు. అండ్ ఒక ప్రీ క్యాన్సరస్ నార్మల్ సెల్ ఒక క్యాన్సర్ లాంటిది మొత్తం మార్పు రావాలంటే నియర్లీ 5 to 10 years పడతాయి ఈ సర్వైకల్ క్యాన్సర్లో. సో అదొక పెద్ద పీరియడ్ అండి. నియర్లీ 10 years పీరియడ్లో మనకు ఒక 3 సంవత్సరాల 5 సంవత్సరాల్లో ఒక చిన్న హార్డ్లీ 2 minutes పడుతుంది ఒక ప్యాప్ స్మియర్ చేయించుకోవడానికి. సో అదొక వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. అదర్ స్క్రీనింగ్ టెస్ట్ మన పెద్ద పేగులో ఆర్ కోలాన్ క్యాన్సర్. కోలాన్ క్యాన్సర్ కోసము కామన్లీ ఐదర్ స్టూల్ టెస్ట్ చేసుకోవచ్చు. అంటే స్టూల్లో మన మోషన్లో ఏమైనా కంటికి కనిపించకుండా ఒకల్ట్ బ్లడ్ అంటే కంటికి కనిపించకుండా బ్లడ్ ఏమైనా పడుతుందా లేదా, అలాంటి స్టూల్ టెస్ట్ ఉన్నాయి. అవి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి చేసుకోవచ్చు. దానికంటే బెటర్ ఒక కోలోనోస్కోపీ అంటే కింద నుంచి కెమెరా పాస్ చేసి టీవీలో చక్కగా రియల్ టైంలో చూసుకొని చిన్న పురుపులు లాంటి పాలిప్స్ ఏమైనా ఉంటే సేమ్ టైంలో తీసేసినప్పుడు ఆ పాలిప్స్ మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మనకు ఒక క్యాన్సర్ ప్రివెంట్ అయినట్టు.
మిగతా పేగు క్లీన్గా ఉందా లేదా చూసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అదొక 5 to 10 minutes ప్రొసీజర్. 10 సంవత్సరాల్లో 45 వయసు తర్వాత చేయించుకుంటే మనకు ఐడియల్. అండ్ అనదర్ కామన్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే, ఎస్పెషలీ ఎవరు హెవీగా స్మోక్ చేస్తారో 50 years తర్వాత ఒక లో డోస్ సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్. ఆర్ ఇప్పుడు అది కూడా మనము అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటాయి, మనము హెల్త్ చెక్ చేయించుకోవాలంటే మెనీ డిస్కషన్స్ వస్తాయి. అట్లీస్ట్ ఒక ఛాతీ ఎక్స్రే చేయించుకోవడం. అండ్ మగవాళ్ళు స్పెసిఫికలీ ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం ఒక సీరం పిఎస్ఏ, అది కూడా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. అండ్ ఇవి కాకుండా కొన్ని జనరల్ టెస్ట్ ఆఫ్ మన వెల్బీయింగ్ కోసం ఉన్న టెస్ట్ చేయించుకోవడం. బికాస్ బ్లడ్ పిక్చర్ అంటే మన బాడీలో ఉన్న రక్త కణాలు ఎలా ఉన్నాయి, మన రెడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, మన డబ్ల్యూబీసీ కౌంట్స్ ఏమైనా బాగా పెరిగి ఉన్నాయా లేదా, ఆర్ బాగా లో ఉన్నాయా లేదా, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, బాడీలో లిపిడ్స్ ఎలా ఉన్నాయి. ఎస్పెషలీ బికాజ్ ఈ మధ్య ఒబిసిటీ ఆర్ ఊబకాయం బాగా పెరిగింది. సో ప్లస్ మనకు ఆయిలీ ఫుడ్స్, మటన్ ఇవన్నీ తినే అలవాటు ఉంది. సో లిపిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ థైరాయిడ్ ఫంక్షన్. ఈ కామన్లీ ఉన్న టెస్ట్ చేయించుకుంటే మనం అట్లీస్ట్ తొందరగా గుర్తించుకోవచ్చు, క్యాన్సర్ రాకముందే మనం పట్టుకోవచ్చు. అండ్ ఎర్లీ క్యాన్సర్ స్టేజెస్ ఉన్నప్పుడు కూడా పూర్తిగా క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి పర్సన్కి ఐదర్ 40th బర్త్డేకి ప్రతి స్త్రీ వెళ్ళి ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, 30th బర్త్డే నుంచి ప్యాప్స్మియర్ స్టార్ట్ చేసుకోవాలి, 45th బర్త్డేకి ప్రతి జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు వెళ్ళి ఒక కొలనోస్కోపీ చేయించుకోవాలి. స్మోక్ చేసిన వాళ్ళు 50 years నుంచి ఒక లోడో సిటీ చేసుకోవాలి. సో మన హెల్త్ కోసం ఇవి చేసుకునే సింపుల్ టెస్ట్ ఉన్నాయి. నేను హెల్తీగా ఉన్నప్పుడే ఈ టెస్ట్ చేయించుకుంటే మనకు దాని ఉపయోగం ఉంది. క్యాన్సర్ గురించి, క్యాన్సర్ టైప్స్ మీరు చెప్పినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇవి చెప్పారు కదా. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు చెప్పారు మీరు. అది ఏ ఏజ్లో ఉన్న విమెన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కామన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రీవియస్లీ పోస్ట్ మెనోపాజల్ విమెన్, అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీలో ఎక్కువగా కనిపించేది. బికాస్ ఆ లెవెల్లో మెనోపాజ్ వచ్చిన తర్వాత హార్మోన్ లెవెల్స్ డౌన్ అవుతాయి. కానీ బేసికలీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఏ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్. మనకు బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్కి బాగా ఫ్యూయల్ లాగా ఉంటుంది, అంటే ఫుడ్ లాగా ఉంటుంది, పెరగాలని మోటివేషన్ లాగా ఉంటుంది. దానికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఆలోచిస్తే బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో కామన్లీ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు మనకు మెనార్కీ అంటే పీరియడ్స్ బాగా అర్లీగా స్టార్ట్ అయినాయి, 10 years 10 సంవత్సరాల నుంచి 10-11 years నుంచే స్టార్ట్ అయినాయి. ఆర్ పీరియడ్స్ ఆగిపోలేదు, ఎక్కువ సంవత్సరాలు ఇంకా 50-55 వరకు పీరియడ్స్ కంటిన్యూ అవుతుంది, అంటే మనకు లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది. అది కాకుండా ప్రెగ్నెన్సీ అంటే సంతానం లేనప్పుడు నల్లి ప్యారిటీ, బికాస్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బాడీలో ఈస్ట్రోజన్ తగ్గుతుంది, ప్రొజెస్టిరోన్ ఆ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేసుకుంటుంది. ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఆర్ నల్లి ప్యారిటీ సంతానం లేనప్పుడు ఆ ప్రొటెక్టివ్ పీరియడ్ కూడా ఉండదు. సో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ కంటిన్యూస్గా బాడీలో ఉంటుంది. అండ్ అవి కాకుండా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ మన లైఫ్ స్టైల్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా బాగా ప్లే చేస్తాయి. ఎస్పెషలీ ఊబకాయం, వెయిట్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, ఈవెన్ ఒబిసిటీ ఉన్నప్పుడు టిపికలీ మనకు పీరియడ్స్ ఆగిపోయినాక కూడా ఆ ఫ్యాట్ ఇస్ మెటబాలికలీ యాక్టివ్ ఫ్యాట్ అంటాము. సో ఆ ఫ్యాట్లో ఈస్ట్రోజన్ కన్వర్షన్ పెరుగుతూ ఉంటుంది. సో పీరియడ్స్ ఆగిపోతాయి, ఓవరీస్ బాగా ష్రింక్ అయిపోతాయి, ఓవరీస్ నుంచి వస్తున్న ఈస్ట్రోజన్ ఆగిపోతుంది. కానీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆ ఫ్యాట్లో యాక్టివిటీ ఉంటుంది, దాంట్లో ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ హార్మోన్స్కి ఈస్ట్రోజన్లో కన్వర్ట్ చేస్తాయి. సో పీరియడ్స్ అయిపోయినాక కూడా మనకు బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్ ఏది తగ్గిపోవాలి అది ఇంకా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో
ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజల్ ఏజ్లో ఎస్పెషలీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు 2 ఇంపార్టెంట్ క్యాన్సర్స్. వన్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్, రిస్క్ నియర్లీ డబుల్ అవుతుంది. సెకండ్ ఈజ్ యూట్రైన్ క్యాన్సర్, అంటే గర్భసంచిలో వచ్చిన క్యాన్సర్. అది నియర్లీ 4 times రిస్క్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే మన జెనెటిక్స్. అంటే మన వంశపారంలో మన పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్, ఎస్పెషలీ BRCA జీన్ మీరు వినుంటారో, బ్రాకా జీన్, ఇలాంటి జీన్స్లో మ్యూటేషన్స్ ఉన్నప్పుడు చిన్న వయసులో కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అండ్ ఆల్కహాల్ మనం మందు తీసుకున్నప్పుడు, ఎక్సర్సైజ్ లేనప్పుడు, నిద్ర సరిగా లేనప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు, జంక్ ఫుడ్స్, స్మోకింగ్, ఇవన్నీ మనకు కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో హెల్దీగా ఉండాలంటే మన వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, స్మోకింగ్, ఆల్కహాల్ నుంచి ఎంత దూరం ఉన్నా అంత మంచిది. అండ్ బ్రెస్ట్ ఫీడ్, ఎస్పెషలీ అగైన్ మనం ప్రెగ్నెన్సీలో ఎలా మనకు ప్రొటెక్షన్ ఉండే, బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి ఈస్ వెరీ ప్రొటెక్టివ్. సో బ్రెస్ట్ ఫీడ్ చేయనప్పుడు బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఆర్ వాట్ ఎవర్ పర్సనల్ రీజన్స్ వల్ల అప్పుడు కూడా కొంచెం రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో కామన్లీ ఈ ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ వల్ల మనము కంపల్సరీ క్యాన్సర్ వస్తుందని లేదు, కానీ వెన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే ఏ రోల్, అంటే ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కాంబినేషన్ ఎక్కడ ఆ రోల్ ప్లే చేసి ఆ జెనెటిక్ లెవెల్లో క్యాన్సర్ మార్పులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కామన్లీ 50-60 ఇయర్స్లో మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్స్, కానీ ఈ మధ్య సేమ్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, పొల్యూషన్, అడల్ట్రేషన్, ఫాస్ట్ ఫుడ్, స్ట్రెస్, చిన్న వయసులో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ బాగా పెరుగుతున్నాయి. సో యంగ్ ఏజ్ అంటే నియర్లీ 40, 30s, ఈవెన్ 20sలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ బాగా పెరుగుతుంది. సో ఈవెన్ యంగ్ గర్ల్ ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా వెళ్ళి ప్రాపర్గా చెకప్ చేయించుకోవాలి. సో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏమి ఉంటాయి మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ వాస్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్. బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్న సిమ్టమ్, మోస్ట్ కామన్ సిమ్టమ్ అంటే 9 నుంచి 10 విమెన్కి ఒక లంప్ ఉంటుంది. ఆ లంప్ నార్మలీ కామన్లీ 90% పెయిన్లెస్ లంప్, అంటే నొప్పి లేకుండా ఉన్న బ్రెస్ట్లో ఉన్న లంప్. ఆ లంప్ టెండెన్సీ ఏముంటుంది, చూసుకున్నప్పుడు బాగా చిన్నగా ఉంటుంది. స్లోలీ 1-2 monthsలో ఆ లంప్ సైజ్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడు ఆ సైజు ర్యాపిడ్లీ ఫాస్ట్గా పెరుగుతుంది, డాక్టర్ గారు నేను చూసుకున్నప్పుడు హార్డ్లీ సెంటీమీటర్ ఉంది, ఆ నెల రోజుల్లో 2 centimeters అయిపోయింది, లేకుంటే 3 centimeters, నాకు తెలియకుండా లంప్ ఇంత పెద్దగా అయిపోయింది, నాకు అర్థమే కాలేదంటారు. సో అది సో ఎనీ పెయిన్లెస్ లంప్, ఎనీ లంప్ ఏదో ఫాస్ట్గా పెరుగుతుంది, ఎవ్రీ ఉమెన్ షుడ్ బి అలర్ట్ అబౌట్ ఇట్. లంప్ పెరగడం. సెకండ్ థింగ్ ఈస్ ఆ లంప్తో పాటు కొన్ని చిన్న అప్పుడప్పుడు పెయిన్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. స్కిన్లో చేంజెస్, అంటే స్కిన్లో రెడ్డిష్గా అయిపోవడం, లేకుంటే స్కిన్ పైన అల్సర్ రావడం, లేకుంటే స్కిన్ బాగా థిక్ అయిపోవడం. అండ్ మన ఆరెంజ్ స్కిన్ ఎలా ఉంటుంది, ఆరెంజ్ పీల్లో బాగా థిక్ స్కిన్, దాంట్లో చిన్న బ్లాక్ పోర్స్ లాగా కనపడతాయి, అలాంటి సిచ్యువేషన్. ఆర్ ఎప్పుడైనా నిపుల్ నుంచి డిశ్చార్జ్ ఉంది, కామన్లీ నిపుల్ డిశ్చార్జ్ ఈజ్ వెరీ కామన్, కానీ ఎప్పుడైనా బ్లడీ డిశ్చార్జ్ ఉంది, ఫ్రెష్ ఆన్సెట్ డిశ్చార్జ్ ఉంది, అంటే ఇంతకుముందు లేకుండే కానీ కొత్త స్టార్ట్ అయినప్పుడు, ఆర్ బ్రెస్ట్ సడన్లీ సైజ్ బాగా పెరిగిపోయింది, ఒక సైజ్ ఉండే కానీ హార్డ్లీ 1-2 monthsలో 2 బ్రెస్ట్లో ఒక బ్రెస్ట్ సైజ్ ఫాస్ట్గా పెరిగిపోయింది, లంప్ లేనప్పుడు కూడా. ఆర్ బ్రెస్ట్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ చంకలో గ్లాండ్స్ లాగా, ఆర్మ్ పిట్స్లో కూడా లంప్స్ లాగా కనపడుతున్నాయి. సో దీస్ ఆర్ వెరీ కామన్ సిమ్టమ్స్ అండ్ విమెన్ ఇగ్నోర్ చేస్తారు, తగ్గిపోతుంది అనుకుంటారు, చెప్పుకోవడానికి భయపడతారు, చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, వెళ్ళి నేను చెకప్ చేయించుకుంటే అదే ఉందా అని భయపడతారు. సో అలా భయపడొద్దు. ఇలాంటి ఏదైనా సిమ్టమ్ ఉన్నప్పుడు త్వరగా వెళ్ళి ప్రాపర్గా చెకప్ చేయించుకొని ఉన్నప్పుడు దాన్ని అర్లీగా డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. లేదు అనుకుంటే అట్లీస్ట్ మనం ప్రశాంతంగా రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండొచ్చు. సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆ టైంలోనే, సేమ్ టైంలోనే క్లియర్ చేసుకోవడం ఇంపార్టెంట్.